వాడు భారత రత్న పొందినటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చిన్నతనం నుండి వారి చివరి శ్వాస వరకు వారితో కలిసి పనిచేసిన వాళ్ళు. దయచేసి ఒక్కొక్కటిగా మీరు కూడా కొంచెం సమాజానికి ఇవ్వండి. వారితో కలిసి పనిచేసిన వాళ్ళు, వారికి దూరంగా ఉండి వారి శ్రేయభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళు, వారితో కలిసి నడిచి పనిచేసినటువంటి వాళ్ళు, దేశ త్యాగం దేశం కొరకు పనిచేసినటువంటి వాళ్ళు. గతంలో ఎక్కువగా టెలిగ్రామ్ ఒకటి, అప్పుడు ఫోన్లు గిట్లా లేకుండే, ఏదైనా ఉంటే టెలిగ్రామ్ లేదా వారు స్వయంగా లెటర్లు కూడా రాసేవాళ్ళట. మోడీ గారు ఎవరైనా ఇన్విటేషన్ గిట్ట పిలిచేవారు. మరి అటువంటి సమాచారం ఉన్నటువంటి వాళ్ళు కాలం చెల్లి ఎవరైనా స్వర్గస్థులైనా వారి వారసులు ఎవరైనా ఉండి వాళ్ళ దగ్గర ఈ సమాచారం ఉంటే తప్పనిసరిగా అది ఇక్కడ ఉన్న మాకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, నాకు చెప్పినా నేను ఇంటికి వచ్చి తీసుకుంటా, లేదా మా ఫోన్ నంబర్స్ మా ఈమెయిల్కు పంపించిన సంతోషం. మాకు ఇక్కడ ఉన్న ఎవరికి ఇచ్చినా సరే మమ్మల్ని పిలిస్తే మేమే పోయి స్వయంగా స్వీకరిస్తాం. ఆ విధంగా నా దగ్గర కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. మన దగ్గర చందుపట్ల జంగారెడ్డి గారితో ఇగో ఈ విధంగా వారి కుమారుడు సత్యపాల్ రెడ్డి గారు పంపించారు. ఇది ఈ విధంగా అప్పటి వాళ్ళు దిగినటువంటి ఫోటో, వాళ్ళు లేరు కనుక వారి తనయుడు వారసులు ఈ విధమైనటువంటి ఫోటో పంపించారు. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్, ప్రైమ్ మినిస్టర్గా వారి కొడుకు ఇన్విటేషన్ పంపిస్తే ఆయన వాళ్ళను ఆశీర్వదిస్తూ వారి స్వయంగా వారి సంతకం చేసి జంగారెడ్డి గారికి పంపించినటువంటి మీరు లెటర్ నాకు పంపించారు, ఇన్విటేషన్ స్వీకరిస్తున్నాను, వారిని నేను అభినందిస్తున్నానని ఈ విధంగా లెటర్ పంపారు. ఇట్లా ఎవరి దగ్గర ఉన్నా. ఇంకొక శాంపిల్ ఏంటంటే 1984 మాధవ్ పెద్ది రాఘవరెడ్డి గారు, రాఘవేందర్ రెడ్డి వారి కొడుకు, రాఘవేందర్ రెడ్డి మైబాద్ వారి కొడుకు, నేషనల్ కౌన్సిల్ మెంబర్, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దిగినటువంటి ఫోటోలు. ఇది ఒక శాంపిల్ ఒక దగ్గర ఉన్నటువంటి, చాలా మంది దగ్గర ఉంది. వరంగల్కి వాజ్పేయి గారికి సంబంధం ఉంది, 2 సార్లు వచ్చినట్టుగా పెద్దలు వారితో సాన్నిధ్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కనుక నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది దేనికో కాదు, ఇదేదో పార్టీ ప్రయోజనాల కొరకో లేదా పార్టీకి సంబంధించింది కాదని అనే చెప్తా ఉన్నారు. కారణం ఏంటంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం, బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు, దానికి మనం ఒక మాటలో చెప్పేటువంటి కాదు. వారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ మంచితనం, ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఎంత నీతి నిజాయితీగా ఈ దేశం కొరకు అంకితమైనరో దానికి ఒకటే ఉదాహరణ. ఒక్క ఓటుతోనే వారి గవర్నమెంట్ పడిపోయింది. ఒక్క ఓటు కొనుక్కోలేరా? ఇప్పుడు అంగట్లో పశువులు ఏమనాలి, ఏ భాష అనాలి నాకు అనరాదు, కానీ అంగట్లో పశువులను బదిలంగా ఉన్నట్టు కొంటుంటే పోతున్నారు. కానీ ఒక్క ఓటు కొనలేకపోయిందా వాజ్పేయి గారు ఆ రోజున? ఏం తక్కువ ఉండే ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి వ్యక్తి. అంటే ఇటువంటి కొన్ని డిస్ప్లే చేసి ఈ సమాజాన్ని కనువిప్పు కలిగేయాలి. ముఖ్యంగా యువతలో ఒక మార్పు రావాలి, యువతకు మంచి సందేశం ఇవ్వాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయం. అన్ని రాష్ట్రాల్లో ఇది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రతి నెల ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల వరకు మాత్రం కేవలం వారి తీపి గుర్తులు, దానికి ఏం పెట్టాం, అటల్జీ యాదిలో నేను అట ఉంది. అటల్జీ యాది వారి ఫోటో, అటల్జీ యాదిలో అని పెట్టి కింద నేను పేరు, లేదా ఎవరైతే స్వర్గస్థులైతే నేను ఫలాని మా నాన్నకు వారితో సంబంధం ఉండే, పరిచయాలు ఉండే, వారి కొడుకును మనవన్ని మా దగ్గర మా నాన్న దాచిపెట్టినటువంటి ఇవి ఉన్నాయి, ఇవి నేను దీంతో జత చేసి మీకు పంపిస్తున్నానని చెప్పి ఒక్క నిమిషం వీడియో మంచి వారు ఉన్నవాళ్ళు ఉంటే అవి కలిసి పంపిస్తే బాగుంటుందని మనవి చేస్తున్నారు.